ప్రముఖ సంస్థ వంటి హెరిటేజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ కంపెనీ నుండి సేల్స్ ఎగ్జిక్యూటివ్ హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయడానికి వేరియస్ జాబ్ రోల్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు. అప్లై చేసిన వెంటనే మీరు ఆన్ స్పాట్ అసెస్మెంట్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుంది. సో వెంటనే మీకు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు ఇక హెరిటేజ్ ఫుడ్ లిమిటెడ్ వాళ్ళు. ఒక మంచి ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసేయాలనుకున్న వాళ్ళకి ఒక మంచి ఆపర్చునిటీ. హెరిటేజ్ కంపెనీ వాళ్ళు హైదరాబాద్ లొకేషన్ నుండి సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎస్ఎండి కింద హైరింగ్ చేసుకుంటున్నారు. పోస్టింగ్ వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ మనకి రావడం అయితే జరుగుతుందన్నమాట, తెలంగాణ లొకేషన్ నుండి. దీనికి రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే మనకి అచీవింగ్ ది సేల్స్ టార్గెట్స్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, రెగ్యులర్ కలెక్షన్ ఆఫ్ సేల్స్ రియలైజేషన్ అండ్ రీకన్సోలేషన్ అవుట్స్టాండింగ్, ensure the organizing the logistics and timely distribution of milk, conduct market intelligence and identify the gaps in market, monitoring, controlling, collecting the crates on time. ఇలా కొన్ని బేసిక్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది. దీన్ని ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలంటే మీరు వెబ్సైట్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఐ యామ్ ఇంట్రెస్టెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేయండి. దాన్ని ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ రావడం జరుగుతుంది. అప్లికేషన్ ఫిల్ చేయాలి, తర్వాత అసెస్మెంట్ రాయాలి. అప్లికేషన్ అయిన తర్వాతనే అసెస్మెంట్ అనేది కూడా రాయాల్సి అయితే ఉంటుంది. సో అసెస్మెంట్ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ మీ యొక్క అప్లోడ్ యువర్ రెజ్యూమ్, మీ యొక్క రెజ్యూమ్ అనేది కూడా అప్లోడ్ చేయండి. మీ యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, కరెంట్ లొకేషన్, మ్యారిటల్ స్టేటస్, జెండర్, మేల్ ఫీమేల్స్కి అందరికైతే వీళ్ళు జాబ్స్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత కరెంట్ సిటీసీ డీటెయిల్స్ అడుగుతుంది. ఆల్రెడీ ఉంటే కనుక ఎంటర్ చేయండి, లేకపోతే 00 లేకపోతే నన్ను ఆప్షన్ యూజ్ చేయండి. తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఉంటుంది, పొజిషన్ అప్లైడ్, ఎక్స్పీరియన్స్, కరెంట్ లొకేషన్, నోటీస్ పీరియడ్, మీ యొక్క ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, మీ యొక్క రెజ్యూమ్, తర్వాత క్యాప్చా ఎంటర్ చేసేసి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అసెస్మెంట్ అనేది కూడా స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది. సో వెంటనే మీరు అసెస్మెంట్ అనేది కూడా రాసేయండి, వెంటనే మీ యొక్క అప్లికేషన్ డన్ అవ్వడం జరుగుతుంది. మీ యొక్క రెజ్యూమ్ అసెస్మెంట్ ప్రొసీజర్ బేస్ చేసుకొని వీళ్ళు షార్ట్ లిస్ట్ చేసి మనకి ఈ యొక్క హెరిటేజ్ కంపెనీలో జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఈ విధంగా హెరిటేజ్ కంపెనీలో ఉన్న జాబ్స్కి మనం అప్లై అనేది కూడా చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోండి వెంటనే. వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను లింక్ అనేది ప్రొవైడ్ చేశాను, అప్లై చేసుకోండి.